హలో ఫ్రెండ్స్, టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత స్పాట్ అడ్మిషన్స్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ పూర్తయిన తర్వాత మరియు ఇంటర్నల్ స్లైడింగ్ కూడా పూర్తయిన తర్వాత మిగిలిన సీట్లను ఇక్కడ లెఫ్ట్ ఓవర్స్ సీట్స్ వేకెన్సీ ఇచ్చారు. ఈ డీటెయిల్స్ మరియు స్పాట్ అడ్మిషన్స్ గైడ్లైన్స్ డీటెయిల్స్ చూద్దాం. టూ 2023 వరకు ప్రైవేట్ కాలేజీలలో మాత్రమే ఇంటర్నల్ స్లైడింగ్ మరియు స్పాట్ అడ్మిషన్స్ ఉండేవి. ఇప్పుడు 2024లో గవర్నమెంట్ కాలేజీలలో కూడా స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నారు. 2023లో ఇంటర్నల్ స్లైడింగ్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది కాదు, కాలేజీ వాళ్ళే నిర్వహించేవారు. 2024లో అఫీషియల్గా కౌన్సిలింగ్ నిర్వహించారు, ఇంటర్నల్ స్లైడింగ్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చారు. కాలేజీ వైజ్గా, బ్రాంచ్ వైజ్ మరియు కేటగిరీ వైజ్గా వేకెన్సీ డీటెయిల్స్ tgeapset.nic.in అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. మనం ఇంతకుముందు చూసిన వెబ్సైట్ ఇది. ఈ స్పాట్ అడ్మిషన్స్ మనం ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ను కాంటాక్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్. ఆ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ను సంప్రదించాలి. క్యాండిడేట్స్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్ నాట్ పర్మిటెడ్. ఒరిజినల్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే అనుమతించబడతారు. క్యాండిడేట్స్ షెల్ బి present in with original certificates. వెరిఫికేషన్ తర్వాత టీసీ ఒరిజినల్ ఇవ్వాలి, జిరాక్స్ కాపీలు, ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీలు కూడా ఇవ్వాలి. ఇక్కడ ఇందులో ముఖ్యమైనది ఫీజ్ రియంబర్స్మెంట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్. ఈ కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు నిర్వహించే స్పాట్ అడ్మిషన్ ద్వారా సీటు పొందిన వారికి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ సీరియల్ నెంబర్ 1 28వ తేదీ 8వ నెల నాడు వాళ్ళ నోటీస్ ఏ కాలేజీ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో నోటీస్ బోర్డులో ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి ఇవ్వాల్సి ఉంటుంది. డిస్ప్లేయింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆన్ కాలేజ్ నోటీస్ బోర్డ్. మన tgeapset.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్లో కూడా అన్ని కాలేజీలు బ్రాంచ్ వైజ్గా డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. సీరియల్ నెంబర్ 2 ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ బై ద కాలేజెస్ 28/8. 28వ తేదీ 8వ నెల నాడు నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి. సీరియల్ నెంబర్ 3 పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్లలో స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంటు 29వ తేదీ 8వ నెల రోజున ఇవ్వాలి.
ఇక స్పాట్ అడ్మిషన్స్ 30వ తేదీ నుండి 30వ తేదీ ఆగస్టు నుండి 2వ తేదీ సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలి. ఇక సిబిఐటి కానీ ఎంజిఐటి కానీ ఇటువంటి వాసవి కాలేజ్ కానీ 30వ తేదీ నాడే స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తాయి. కాబట్టి మీరు ఏ కాలేజీలో చేరాలనుకుంటే ఆ కాలేజీ వెబ్సైటు మరియు నోటిఫికేషన్ న్యూస్ పేపర్లో ఇచ్చే అడ్వర్టైజ్ నోటిఫికేషన్ మీరు విజిట్ చేయాలి. మీరు ఏ కాలేజీలో చేరాలనుకుంటే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఫోన్ ద్వారా కానీ కాంటాక్ట్లో చేయాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ కౌన్సిలింగ్లో పాల్గొన్న వారికి ఎంసెట్లో అర్హత సాధించిన వారికి ముందుగా సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఈ సీరియల్ నెంబర్ బి. ఈ కౌన్సిలింగ్లో పాల్గొనాలంటే ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులలో కలిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 40%, ఓసీ వాళ్ళకు 45% ఇంటర్ మార్క్స్ వచ్చి ఉండాలి గ్రూప్ సబ్జెక్టులలో. ముందుగా ఎంసెట్లో అర్హత సాధించిన వారికి టీజీఎఫ్ సెట్ 2024లో అర్హత సాధించిన వారికి సీట్ కేటాయిస్తారు. ఆ తర్వాత ఇంకా లెఫ్ట్ సీరియల్ నెంబర్ సి, ఇఫ్ ద వేకెన్సీస్ ఆర్ స్టిల్ లెఫ్ట్, ఇంకా సీట్లు ఖాళీ మిగిలి ఉంటే వితౌట్ టీజీఈఎఫ్ సెట్ 2024 ర్యాంక్, ఎంసెట్లో అర్హత సాధించకపోయినా, ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకపోయినా అటువంటి వాళ్ళకు కూడా 10+2 మార్క్స్ ద్వారా సీట్లు కేటాయిస్తారు. ఇంకా సీట్లు మిగిలితే ఈ ఇంటర్ ద్వారా అడ్మిషన్ పొందే వాళ్ళైనా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో 40%, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 45%, ఓసీ వాళ్ళకు మార్క్స్ వచ్చి ఉండాలి. ఇంకా కౌన్సిలింగ్లో పాల్గొనడానికి కావాల్సిన ముఖ్యమైన సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్, టీజీఈఎఫ్ సెట్ 2024 ర్యాంక్ కార్డ్ ఇఫ్ క్వాలిఫైడ్, అంటే క్వాలిఫై అయిన వాళ్ళకు, క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ అంటే రిజర్వేషన్ పొందాలి అనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. ఇక ప్రాసెసింగ్ ఫీ డీటెయిల్స్, ఎంసెట్లో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయితే 1300 ప్రాసెసింగ్ ఫీ చెల్లించాలి. టీఎస్ఎంసెట్లో అర్హత సాధించని వారు, నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా 2100 ప్రాసెసింగ్ ఫీ చెల్లించాలి. ఇది నోటిఫికేషన్. మనం ఏదైనా కాలేజీలో వేకెన్సీ డీటెయిల్స్ సంబంధించి కాలేజీ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో వెబ్సైట్ అడ్రస్ ఉంటాయి. మన ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో చూడవచ్చు. ఉదాహరణకు సిబిఐటిలో ఇక్కడ ఇచ్చారు వెబ్సైట్ అడ్రస్. ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఇన్స్టిట్యూట్ విజిట్ వెబ్సైట్ cbit.ac.in. ఈ విధంగా వెబ్సైట్లో డీటెయిల్స్ ఉంటాయి. మనం ఏ కాలేజీ కావాలనుకుంటే ఆ కాలేజీ సిబిఐటి, ఉదాహరణకు సిబిఐటి అని గూగుల్లో సెర్చ్ చేస్తే సిబిఐటి వెబ్సైట్ ఇక్కడ వస్తుంది. నా గూగుల్లో సిబిఐటి అని సెర్చ్ చేసి సిబిఐటి వాళ్ళు బీఈ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ స్టార్టింగ్లోనే ఇచ్చారు. బీఈ బీటెక్ స్పాట్ అడ్మిషన్ 2024 కేటగిరీ బి స్పాట్ అడ్మిషన్స్. మనం బీఈ బీటెక్ స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ చూద్దాం. సిబిఐటి
ఈ సిబిఐటి వాళ్ళు ఇచ్చిన స్పాట్ అడ్మిషన్స్. కేటగిరీ ఏ కన్వీనర్ కోటా కేటగిరీ ఏ leftover seats will be spot admissions will be conducted on 30 August 2024 at CBIT campus Kokapeta village Gandipeta Hyderabad. For vacancy details visit www.cbit. 30వ తేదీ నాడు నిర్వహిస్తామని ఇచ్చారు. All the candidates are also informed spot admissions for category B. స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్. కేటగిరీ ఏ కన్వీనర్ కోటా 28వ తేదీ నాడు ఇచ్చారు. ఇక్కడ షెడ్యూల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఎట్స్ సెమినార్ హాల్ డి బ్లాక్ సిబిఐటి. ఈ సిబిఐటిలో ఈ డి బ్లాక్లో 30వ తేదీ 8వ నెల 2024 ఫ్రైడే రోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, ఆఫ్టర్నూన్ 12 గంటల వరకు 2 గంటల టైం అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. స్పాట్ అడ్మిషన్స్ కమెన్స్మెంట్ ఎట్ సెమినార్ హాల్లో 30వ తేదీ 8వ నెల 2024 శుక్రవారం రోజు మధ్యాహ్నం ఫ్రమ్ 3 PM ఆన్వర్డ్స్. ఒక రోజులోనే స్పాట్ అడ్మిషన్స్ కంప్లీట్ అవుతాయి. A few seats available for spot admissions the following courses program. ఏ కాలేజీలో ఏ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకురావాలో కూడా ఇక్కడ ఇచ్చారు. టీజీఎఫ్సెట్ హాల్ టికెట్, టీజీఎఫ్సెట్ ర్యాంక్ కార్డ్, ROC certificate, SSC, intermediate memo, study bona fide certificate, TC, caste certificate, special category, Aadhaar card. ట్యూషన్ ఫీజు 1,65,000, ఇతర ఫీజులు 8,500. ఇక్కడ ఆన్లైన్ మనీ నాట్ అలౌడ్. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ టీజీ అర్హత సాధించిన వారు 1,300, ఎంసెట్లో అర్హత సాధించిన వారు 2,100. నోట్ ఈ కాలేజీలో ఏ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయో డీటెయిల్స్ కూడా ఇచ్చారు. బయోటెక్నాలజీలో 15 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఇక్కడ పక్కన సీట్ కేటగిరీ ఓసీ, జనరల్, ఓయూ 4. కెమికల్ ఇంజనీరింగ్లో 15 సీట్లు, సివిల్ 4 సీట్లు. మరియు మనం ఇంతకుముందు చూసిన స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ అఫీషియల్ వెబ్సైట్లో చూసినాం. ఇప్పుడు మనం కాలేజ్ వైజ్గా లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పాట్ అడ్మిషన్స్కు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు, చూద్దాం. లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్. సీరియల్ నెంబర్ 1
ఏఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్, కాలేజ్ కోడ్ ఏఏఆర్ఎం. సిఎస్సి బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 10 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఇక్కడ సీట్ కేటగిరీ మనం చూసుకోవాలి. ఎస్సీ జనరల్, ఓయూ. ఎస్సీ జనరల్ అన్నప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్, ఓయూ అంటే తెలంగాణ లోకల్. ఎస్సీ గర్ల్స్ 2 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఎస్సీ జనరల్ 1 సీటు, ఎస్టీ జనరల్. ఈ విధంగా సీట్ కేటగిరీ. ఈ కేటగిరీ సీట్లో మీ కేటగిరీలో సీట్లు లేకున్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు లేకపోతే ఈ సీటు ఎస్సీ కేటగిరీలో సీట్లు మిగిలితే ఎస్టీ కేటగిరీకి కన్వర్ట్ అవుతాయి. ఎస్టీ కేటగిరీలో కూడా అభ్యర్థులు లేకపోతే ఓపెన్ కేటగిరీకి వస్తాయి. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో సీటు మిగిలితే ఎస్సీ కేటగిరీకి కన్వర్ట్ అవుతాయి. ఎస్సీలో కూడా అభ్యర్థులు లేకపోతే ఓపెన్ కేటగిరీకి కన్వర్ట్ అవుతాయి. అదేవిధంగా బీసీఏలో రిజర్వేషన్ అభ్యర్థులు లేకపోతే సీటు బీసీబీకి, బీసీబీలో లేకపోతే బీసీసీ, బీసీసీలో లేకపోతే బీసీడీ, బీసీడీలో లేకపోతే బీసీఈ, బీసీఈలో లేకపోతే బీసీఏ. ఈ విధంగా బీసీ సబ్ కేటగిరీలలో ఏదైనా ఒక కేటగిరీలో సీట్లు మిగిలితే మిగిలిన 4 సబ్ కేటగిరీలకు కన్వర్ట్ అవుతాయి. అయినా కూడా ఇంకా సీట్లకు మిగిలితే ఓపెన్ కేటగిరీకి సీట్ కన్వర్ట్ అవుతాయి. కాబట్టి మీరు మీ కేటగిరీలో సీట్ లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. సిఎస్ఎంలో 12 సీట్లు, ఈసీఈ 16 సీట్లు, ట్రిపుల్ ఈ 10, మెకానికల్ 11, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏసీఈజీ కాలేజ్ కోడ్. సివిల్లో 13 సీట్లు, సిఎస్డి, సిఎస్ఈ, సిఎస్ఎంలలో 0. ఈ 3 సబ్జెక్ట్ సిఎస్డి, సిఎస్ఈ, సిఎస్ఎంలలో 0, నో సీట్స్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్ఓలో 5, ఈసీఈ 2, ట్రిపుల్ ఈ 10, ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 0, మెకానికల్ 11. సీరియల్ నెంబర్ 3 అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలేజీ కోడ్ ఏఐటిహెచ్. సివిల్ 12, సిఎస్డి 1, సిఎస్ఈ, సిఎస్ఎం 0 సీట్స్, ఈసీఈ 11, ట్రిపుల్ ఈ 7, మెకానికల్ 9, ఐజాక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ముస్లిం మైనార్టీ కాలేజ్, సిఎస్ఈ 17, ట్రిపుల్ ఈ 10, మైనింగ్ ఇంజనీరింగ్ 21. సీరియల్ నెంబర్ 5 అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కొత్తగూడెం, ఏకేఐటి. ఏఐఎం బ్రాంచ్ కోడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 11 సీట్లు, సివిల్ 8, సిఎస్డి 16, సిఎస్ఈ 13, ఈసీఈ 4, ట్రిపుల్ ఈ 4, మెకానికల్ 5, మైనింగ్ 1. సీరియల్ నెంబర్ 6 అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆటోనమస్, సివిల్ 21, సిఎస్ఈ 7, సిఎస్ఎం 7, ఈసీఈ 20, ఈసీఈ 20, ట్రిపుల్ ఈ 8, ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 17. సీరియల్ నెంబర్ 7 అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆటోనమస్, సిఎస్ఈ 11 సీట్లు ఖాళీలు, సిఎస్ఎం 15, ఈసీఈ 18. సీరియల్ నెంబర్ 8
సీరియల్ నెంబర్ 8 అవంతిస్ సైంటిఫిక్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ ఆసరా. సివిల్ 32 సిఎస్డి సిఎస్ఈ సిఎస్ఎం 0 ఈసీఈ 4 ట్రిపుల్ ఈ 14 మెకానికల్ 19. సీరియల్ నెంబర్ 9 అరోరాస్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఏయుఆర్జీ. ఏఐఎం ఏయుఆర్జీ ఏఐఎం 47 సిఎస్ఈ 86 ఈసీఈ 30 మెకానికల్ 31 ఏవిఐహెచ్ సిఎస్ఈ సిఎస్సి 3 సీట్లు సిఎస్డి 12 సిఎస్ఈ 11 సిఎస్ఎం 0 ఈసీఈ 17 ట్రిపుల్ ఈ 13 మెకానికల్ 15 ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అటానమస్ ఏవిఎన్ఐ ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్లో 7 సీట్లు సివిల్ 3 సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సైబర్ సెక్యూరిటీ 3 సీట్లు సిఎస్డి 4 సీట్లు సిఎస్ఈ 0 సిఎస్ఎం 0 ఈసీఈ 6 మెకానికల్ 7. ఆజాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఏ మైనార్టీ కాలేజ్ ముస్లిం మైనార్టీ ఏఐడి 38 సీట్లు సిఎస్ఈ 26 భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ బిఐఈటి ఇబ్రహీంపట్నం సివిల్ 5 సైబర్ సెక్యూరిటీ సిఎస్డి సిఎస్ఈ సిఎస్ఎం 0 ఈసీఈ 22 ట్రిపుల్ ఈ 6 ఐఎన్ఎఫ్ 25 మెకానికల్ 9. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ బిఐటిఎన్ నర్సంపేట్ సివిల్ 28 సిఎస్డి 15 సిఎస్ఈ 6 సిఎస్ఎం 12 సిఎస్డబ్ల్యూ 18 ఈసీఈ 8 ట్రిపుల్ ఈ 18 మెకానికల్ 35 15 బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సివిల్ 20 సిఎస్ఈ 41 సిఎస్ఎం 30 ఈసీఈ 32 ట్రిపుల్ ఈ 33 మెకానికల్ 21 అను బోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ పాలొంచ సివిల్ 6 సిఎస్డి సిఎస్ఈ సిఎస్ఎం 0 నో వేకెన్సీ ఈసీఈ కూడా నో వేకెన్సీ ట్రిపుల్ ఈ
ఒకటి. బోజ్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ BREW. CSE, CSM, ECE నో వేకెన్సీ, ఆల్ 0. EEE 11 సీట్లు. INF ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 0, ఓన్లీ EEEలో మాత్రమే సీట్లు ఉన్నాయి. బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ BRIG AID 19, సివిల్ 6, CSD 13, CSE 25, CSM 10, ECE 14, EEE 3, మెకానికల్ 35, BRIL AID 7, సివిల్ 6, CSE 4, CSD 5, CSE 3, CSM 0, CSW కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 16, ECE 5, EEE 3, మెకానికల్ 8. సీరియల్ నెంబర్ 20 భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ BSKR AID 18, CSE 28, CSM 10, ECE 13, INF 10. BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ BVRI కాలేజీ కోడ్ నర్సాపూర్ AID 0, BME బయోమెడికల్ ఇంజనీరింగ్ 15 సీట్లు. CHE కెమికల్ ఇంజనీరింగ్ 3 సీట్లు. సివిల్ 16, CSB కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ 0, CSD 0, CSE 0, CSM 0, ECE 0, EEE 10, మెకానికల్ 13. PHE ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ 9 సీట్లు. BVRIT కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ అటానమస్ BVRW కాలేజీ కోడ్ CSE 0, CSM 0, ECE 0, EEE 13 సీట్లు. EEEలో మాత్రమే ఉన్నాయి 13 సీట్లు. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ CASR AGR అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో 13 సీట్లు. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ CBITలో AID 0, BIO 15, బయోటెక్నాలజీ. CHE కెమికల్ ఇంజనీరింగ్ 15, CIC CSEలో IoT అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ CIC 0 సీట్స్. సివిల్ 4, CSE 0, CSM 0, ECE 0, EEE 15 సీట్లు. EVL ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ 7 సీట్లు. INF ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 0, మెకానికల్ 22. ఈ విధంగా కాలేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ సైన్స్ CFSR, FDT ఫుడ్ టెక్నాలజీలో 4 సీట్లు. శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్
శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సిహెచ్టిఎన్ కరీంనగర్ సివిల్ 31, సిఎస్సి 6, సిఎస్జి 3, ఈసీఈ 0, ట్రిపుల్ఈ 25, మెకానికల్ 39. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ సిహెచ్టిఎస్ కరీంనగర్ సిఎస్ఈ 6, సిఎస్ఎం ఈసీఈ 0, ట్రిపుల్ఈ 22. క్రైస్ట్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్రిస్టియన్ మైనార్టీ కాలేజీలో సివిల్ 21, సిఎస్ఈ 5, సిఎస్ఎం 13, ఈసీఈ 15, ట్రిపుల్ఈ 41, మెకానికల్ 17. సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ అటానమస్ కాలేజీ కోడ్ సిఎంఆర్జీ. సిఎస్డిలో 19 సీట్లు, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈలో 5 సీట్లు. సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ ఫస్ట్ క్యాంపస్ సివిల్ 5, సిఎస్డి, సిఎస్ఈ, సిఎస్ఎం 0, నో వేకెన్సీ. ఈసీఈ కూడా 0, నో వేకెన్సీ. ట్రిపుల్ఈ 5, మెకానికల్ 7. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ సిఎంఆర్ఎం కాలేజ్ కోడ్ సెకండ్ క్యాంపస్ సిఎస్డి 0, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 12 సీట్లు. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సిఎంఆర్ఎన్ లాస్ట్ క్యాంపస్ 4. సిఎస్డిలో 4 సీట్లు, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 21. ఇది క్రిమ్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముస్లిం మైనార్టీ కాలేజ్. ఏఐఎం 18 సీట్లు, సిఎస్డి 25 సీట్లు, సిఎస్ఈ 49 సీట్లు, సిఎస్ఎం 42 సీట్లు. సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిఆర్హెచ్ ఇబ్రహీంపట్నం సివిల్ 8, సిఎస్బి 1, సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఈ, సిఎస్ఎం, ఈసీఈ ఆల్ 0. ట్రిపుల్ఈ 9, ఈఐఈ 13, ఈవిఎల్ విఎల్ఎస్ఏ డిజైన్ టెక్నాలజీ 18, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 0, మెకానికల్ 9. అనురాగ్ యూనివర్సిటీ అనురాగ్ సివిఎస్ఆర్ ఏఐ 0, సివిల్ 9, సిఎస్ఈ 0, ఈసీఈ 0, ట్రిపుల్ఈ 12, 14, ఐఎన్ఎఫ్ 0, మెకానికల్ 14. డిఏఆర్ఈ 21 సీట్లు, ఈసీఈ 21. డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ దర్సలాం ముస్లిం మైనార్టీ కాలేజ్ సివిల్ 11, సిఎంఈ 11, సిఎస్ఈ 0, ఈసీఈ 2, ట్రిపుల్ఈ 6,
ఈటీఈ 18, ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 0, మెకానికల్ 23. డిఆర్కేఐ సివిల్ 16, సిఎస్సి 10, సిఎస్టి 17, సిఎస్ఈ 25, సిఎస్ఎం 2, ఈసీఈ 11, ట్రిపుల్ ఈ 13, మెకానికల్ 13, ఈఎల్ఈఎన్ గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కోదాడ. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ జీసీటీసీ. సివిల్ 9, సిఎస్సి 0, సిఎస్డి 0, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 0, ట్రిపుల్ ఈ 26 సీట్లు, మెకానికల్ 9 సీట్లు. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ గ్లోబ్ చిలుకూరు. గోగరాజు లైలావతి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, బాచుపల్లి. సిఎస్ఈ 0, సిఎస్ఎం 22 సీట్లు. గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ జిఎన్ఐటి. సివిల్ 11, సైబర్ సెక్యూరిటీ 0, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 3, ట్రిపుల్ ఈ 19, ఐఎన్ఎఫ్ 0, మెకానికల్ 19. 46 జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ జిఎన్టీడబ్ల్యూ. సిఎస్డి 0, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 0, ఓన్లీ ట్రిపుల్ ఈ 19 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఈటీఎం ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమెటిక్స్ 7 సీట్లు. ఐఎన్ఎఫ్ 0, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 0. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ GRRR. సివిల్ 5, సిఎస్బి 16, సిఎస్డి 0, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 0, ట్రిపుల్ ఈ 15, మెకానికల్ 6. గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ GURU. సివిల్ 14, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అటానమస్ HITM మేడ్చల్. సిఎస్డి 4, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈ
10, ట్రిపుల్ ఈ 12, మెకానికల్ 6, హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్' ఐర్ఏ దుండిగల్. ఏఎన్ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 1 సీటు, సివిల్ 8, సిఎస్డి 0, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 3 సీట్లు, ట్రిపుల్ ఈ 10 సీట్లు, ఐఎన్ఎఫ్ 0, మెకానికల్ 12 సీట్లు ఖాళీ. ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిద్దిపేట. శ్రీ ఇందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. ఏఐడి 0, సివిల్ 11, సిఎస్సి 2, సిఎస్డి 0, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, సిఎస్ఓ 7, ఈసీఈ 7. ఐఎస్ఎల్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్. ఐఎస్ఎల్సి మైనారిటీ ముస్లిం మైనారిటీ కాలేజ్. ఏఐడి 1 సీటు, సివిల్ 14, సిఎస్ఈ 0, ఈసీఈ 11, ఐఎన్ఎఫ్ 5, మెకానికల్ 21. జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల అటానమస్. జేఎన్కేఆర్ సిఎస్ఈ 0, ఈసీఈ 0, ట్రిపుల్ ఈ 0, ఐఎన్ఎఫ్ 0, మెకానికల్ 11.
జేఎన్టీహెచ్ మహబూబాబాద్ సిఎస్డి 23, సిఎస్ఈ 5, ఈసీఈ 36, ట్రిపుల్ ఈ 56, మెకానికల్ 60. జేఎన్టీయు పాలేరు ఖమ్మం జిల్లా సిఎస్డి 27, సిఎస్ఈలో పూర్తి సీట్లు భర్తీ అని 0, ఈసీఈ 34, ట్రిపుల్ ఈ 46, మెకానికల్ 56. జేఎన్టీయు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ జేఎన్టీహెచ్ హైదరాబాద్ బిఐఓ బయోటెక్నాలజీలో 6 సీట్లు ఖాళీ ఉన్నాయి. సిహెచ్ఈ కెమికల్ ఇంజనీరింగ్లో 3 సీట్లు, సివిల్ 0, సిఎస్సి 0, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 0, ట్రిపుల్ ఈ 0, జిఈఓ జియో ఇన్ఫర్మేటిక్స్ 8, మెకానికల్ 0, మెటలాజికల్ ఇంజనీరింగ్ ఎంఈటి 19. జేఎన్టీయు 5 years ఇంటిగ్రేటెడ్ సెల్ఫ్ ఫైనాన్స్ కూకట్పల్లి సివిల్ 1, సిఎస్ఈ 0, ఈసీఈ 0, ట్రిపుల్ ఈ 0, ఎంఎంఎస్ 0, ఎంఈటి మెకానికల్ థర్మల్ ఇంజనీరింగ్ 9 సీట్లు. జేఎన్టీయు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంతని సివిల్ 0, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ట్రిపుల్ ఈ 0, మెకానికల్ ఓన్లీ 14, మైనింగ్ 23. జేఎన్టీయు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజన్న సిరిసిల్ల సివిల్ 38, సిఎస్ఈ 0, ఈసీఈ 7, ట్రిపుల్ ఈ 36, మెకానికల్ 59. టెక్స్టైల్స్ ఇంజనీరింగ్ 60. జేఎన్టీయు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ సివిల్ 3 సీట్లు ఖాళీ ఉన్నాయి. సిఎస్సి 0, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 0, మెకానికల్ 17. జేఎన్టీయు వనపర్తి సివిల్ 56, సిఎస్ఈ 0, సిఎస్ఎం 9, ఈసీఈ 38, మెకానికల్ 59. జోగిన్పల్లి బిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ జోగి జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మహబూబ్ నగర్. క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కేసీఈఏ. కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఫర్ ఉమెన్. కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ వరంగల్ సివిల్ 10,
సిఎస్డి 0, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, సిఎస్ఎన్ 0, సిఎస్ఓ 0, ఈసీఈ 0, ఈసీఐ 5, త్రిబుల్ 4, ఐఎన్ఎఫ్ 0, మెకానికల్ 14. కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పాలంచ. కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంపట్నం. సిఎస్ఈ 0, సిఎస్ఎం 26, ఈసీఈ 20. కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేఎంఐటి. సిఎస్ఈ 0, సిఎస్ఎం 23. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోస్గి. కోస్గి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ 2024లో ఎస్టాబ్లిష్. సిఎస్డి డేటా సైన్స్లో 47 సీట్లు, సిఎస్ఈ 17 సీట్లు, సిఎస్ఎం 37 సీట్లు. కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ కేటీకేఎం హుజూరాబాద్. ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో 0, సివిల్ 17, సిఎస్డి 0, సిఎస్ఈ 0, ఈసీఈ 0, త్రిబుల్ 29, ఐఎన్ఎఫ్ 2, మెకానికల్ 12. కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం కేయూసిఈ 9, సిఎస్ఈ త్రిబుల్ 14, మైనింగ్ 0. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ ఎంఈసిఎస్ హైదరాబాద్. సివిల్ 11, సిఎంఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ 0, సిఎస్డి 0, సిఎస్ఈ 0, ఈసీఈ 0,
ట్రిపుల్ ఈ 18 సీట్లు, ఐఎన్ఎఫ్ 0, మెకానికల్ 15. మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అబిడ్స్ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆటోనమస్ ఎంజీఐటి. ఎంజీఐటిలో సివిల్లో 16 సీట్లు ఖాళీ ఉన్నాయి. సిఎస్బి 0, సిఎస్డి 0, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 0, ట్రిపుల్ ఈ 10 సీట్లు, ఐఎన్ఎఫ్ 0, ఎంసిటి మెకానికల్ ఇంజనీరింగ్ 7, ఎంఈసి 6, ఎంఎంటి మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ 12, మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఆటోనమస్ ఎంఎల్ఆర్ఎస్ దుండిగల్, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంఆర్సిఈ, సిఎస్డిలో 35 సీట్లు, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 29,
MRCW మల్లారెడ్డి కాలేజ్ ఫర్ ఉమెన్స్ అటానమస్, సిఎస్సిలో 0, సిఎస్డి 0, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 4, ట్రిపుల్ ఈ 14, ఐఎన్ఎఫ్ 1. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ ఎంఆర్ఈసి, సివిల్ 2, డేటా సైన్స్ 0, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 0, ట్రిపుల్ ఈ 16, ఐఎన్ఎఫ్ 0, మెకానికల్ 4. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ అటానమస్, సిఎస్డి 0, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 11 సీట్లు. ఎస్టీ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 7, ట్రిపుల్ ఈ 17. ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్, ఎంవిఎస్ఆర్, సిఐసి 0, సివిల్ 9, సిఎస్డి 0, సిఎస్ఈ 0, సిఎస్ఐ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 0, ట్రిపుల్ ఈ 15, ఐఎన్ఎఫ్ 0, మెకానికల్ 13. నవాబ్ షా ఆలం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, ముస్లిం మైనారిటీ కాలేజ్, సిఐసి 8, సివిల్ 9, సిఎస్డి 2, ఈసీఈ 1, సిఎస్ఎం 0, ఐఎన్ఎఫ్ 13, మెకానికల్ 15. నీల్ గోగ్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్జిఐటి, సిఎస్ఈ 0, సిఎస్ఎం 11. నిగమ కరీంనగర్, సిఎస్ఈ 79, సిఎస్ఎం 42, ఈసీఈ 42, ట్రిపుల్ ఈ 42. ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ ఓయూసీఈలో ఏఐఎం 0, బయోమెడికల్ ఇంజనీరింగ్ 6, సివిల్ 0, సిఎస్ఈ 0, ఈసీఈ 0, ట్రిపుల్ ఈ 0, మెకానికల్ 1, మైనింగ్ 19. ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఓయూసిటీ సిహెచ్ఈ కెమికల్ ఇంజనీరింగ్ 0, ఫుడ్ టెక్నాలజీ 0, టెక్స్టైల్ ఇంజనీరింగ్ 7.
శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ SNIS. సివిల్ 12, CSC సైబర్ సెక్యూరిటీ 0, CSD 0, CSE 0, CSM 0, ECE 12, EEE 20, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 0, మెకానికల్ 16. SR యూనివర్సిటీ, ఫార్మర్లీ SR ఇంజనీరింగ్ కాలేజ్, హసన్పర్తి. సివిల్ 12, CSE 0, ECE 0, EEE 6, మెకానికల్ 35. తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్, TKEM. CSD 0, CSE 0, CSM 0, ECE 13, EEE 6, INF 0. TKR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, TKRC. సివిల్ 5, CSD 0, CSE 0, CSM 0, ECE 4, EEE 6, INF 11. వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్, VAGE వరంగల్. సివిల్ 15, CSD 1, CSE 5, CSM 10, ECE 1, EEE 3, మెకానికల్ 10. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. సివిల్ 11, CSE 0, CSM 0, ECE 0, EEE 16, INF 0, మెకానికల్ 20. విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్, VBIT గట్కేసర్.
వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ కరీంనగర్. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ వరంగల్. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విజేఈసి బాచ్పల్లి. ఏఐడి 0. ఏయుటి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 13 సీట్లు ఖాళీ ఉన్నాయి. సివిల్ 4. సిఎస్బి బిజినెస్ సిస్టమ్ 0. సిఎస్సి 0. సిఎస్డి 0. సిఎస్ఈ 0. సిఎస్ఎం 0. సిఎస్ఓ 0. ఈసీఈ 0. ట్రిపుల్ ఈ 0. ఈఐఈ 20. ఐఎన్ఎఫ్ 0. మెకానికల్ 21. విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ విజేఐటి సివిల్ 7. సిఎస్డి 0. సిఎస్ఈ 0. సిఎస్ఎం 0. ఈసీఈ 10. ట్రిపుల్ ఈ 26. ఐఎన్ఎఫ్ 0. మెకానికల్ 12. వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విఎంఈజీ సివిల్ 6. సిఎస్డి 0. సిఎస్ఈ 0. సిఎస్ఎం 0. ఈసీఈ 10. ట్రిపుల్ ఈ 17. ఐఎన్ఎఫ్ 5. మెకానికల్ 5. కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ సిడిటికే డిఆర్జీ డైరింగ్ 7 సీట్లు 175. జేఎన్ఎఫ్ఏఏయు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సెల్ఫ్ ఫైనాన్స్. బిఎస్సి బిల్డింగ్ సర్వీసెస్ ఇంజనీరింగ్ 56 సీట్లు. డిటిడి డిజైన్ అండ్ ప్లానింగ్ 8. పిఎల్జీ బి ప్లానింగ్ 33. మొత్తం సీట్లు టోటల్ సీట్లు 10,099. మనకు ఇంతకుముందు ఇంటర్నల్ స్లైడింగ్ కంటే ముందు 11,836 ఆ విధంగా సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం 10,099 మాత్రమే ఇక్కడ ఇచ్చారు. అంటే ఇందులో కొన్ని సీట్లు యాడ్ అవ్వలేదు. యాడ్ అవ్వని సీట్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సీట్లు అని నేను అనుకుంటున్నాను. ఈడబ్ల్యూఎస్ సీట్ల రిజర్వ్డ్ సీట్లను మాత్రం ఇందులో యాడ్ చేయలేదు.
మనం ఇప్పటివరకు చూసిన వివరాలు లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్స్ గైడ్లైన్స్, డీటెయిల్స్ మనం పూర్తి వివరాలు కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించిన పూర్తి వివరాలు TGEPSET 2024 రివైజ్డ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ దీంట్లో ఇచ్చిన ప్రకారం ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇందులో ముందుగా ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫస్ట్ ఫేజ్ 2024. తర్వాత ఇది సెకండ్ ఫేజ్, తర్వాత ఇది ఫైనల్ ఫేజ్. ఫైనల్ ఫేజ్ తర్వాత కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఈ ఫైనల్ ఫేజ్ తర్వాత కాలేజీలో రిపోర్ట్ చేయడం తప్పనిసరి. ఈ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్, ఈ కన్వీనర్ కోటా ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎవరికైతే కాలేజీలో సీట్ వచ్చి కాలేజీలో రిపోర్ట్ చేసి జాయిన్ అయినారో వాళ్ళు అదే కాలేజీలో ఏదైనా బెస్ట్ బ్రాంచ్లో సీట్లు ఖాళీ ఉన్నాయనుకుంటే ఆ బెస్ట్ బ్రాంచ్కి మారడానికి స్లైడింగ్ టు అదర్ బ్రాంచ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్, ఈ విధంగా ఇంటర్నల్ స్లైడింగ్ నిర్వహించారు. ఇంటర్నల్ స్లైడింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగ్ పూర్తయిన తర్వాత స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ అని ఇక్కడ ఇచ్చారు. స్పాట్ అడ్మిషన్స్ 25 స్పాట్ అడ్మిషన్స్ గైడ్లైన్స్ ఫర్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్లేస్డ్ ఆన్ వెబ్సైట్ 28/8/24 నాడు వెబ్సైట్లో ఇచ్చారు. మనం ఇప్పటివరకు చూసిన డీటెయిల్స్ స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.